మీదెంతమ్మా? 1,15,000. 1,15,000. ఎక్కడ నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఆయనకి ఇచ్చినావు? మేమా ఆ, మేము కూలి నాలి కూలి మా నాలి కొడుకులు ఇచ్చిండ్రు. ఇదేనా వంది అదే సాయిబాబు? ఇప్పుడు ఈ నెంబర్ లో లేడా వాడు? ఫోన్ చేస్తే లేడు సార్, ఎత్తలేడు. లేడు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఎంత కష్టపడితే మీకు ఆ 1,10,000 వచ్చినాయి? కొడుకులు ఏరు పడ్డారు, ఇస్తే ఆయనకి ఇచ్చినాము. మనకి ఇచ్చినావు. ఎంత ఎంత ఏమి ఇస్తా అన్నాడు దానికి? 1,00,000కు 2,000 ఇస్తాను. 2,000 నెలకు 2,000 ఇస్తాను. ఎన్ని నెలలు ఇచ్చింది అట్లా? ఇవన్నీ లేదు సార్ నాకు, తీసుకున్నాడు అవతల పడ్డా? ఇవన్నీ లేదు. అవి ఇచ్చినాకనే సాయిబాబు నెంబర్ ఒకటి ఉన్నది ఇక్కడ. మా ఆయన చచ్చిపోయిండు. ఆయన చనిపోయిండు. చనిపోయిండు. ఇక చెవులిని రావు పైసలు అని చచ్చిపోయిండు. 9440994291. మొత్తం ఇన్కమింగ్ సేవలు మొత్తం క్లోజ్ చేసి పడేసినాడు. 5-6 సిమ్ములు ఉన్నాయి, 5-6 సిమ్ములు ఉన్నాయి కానీ అవి మొత్తం స్విచ్ ఆఫ్ చేసాడు. 9550289291 లేదు, తీసేసిండు మొత్తం. పోతలేదు నెంబర్. మీదమ్మా మీదెంత? నా దాంట్లో నాయ 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలు? నా బిడ్డ నాకు కలిసి ఇద్దరు కలిసి 10 లక్షలు. ఎట్లా నమ్మినావు అమ్మ వాడిని? ఏం చేస్తారు, ఈ గోల్రా అమ్ముకున్నా. గొర్రెలు అమ్మినావు? నా కొడుకు చచ్చిపోతే గోల్రా అమ్ముకున్నా. గోల్రా అమ్ముకొని అనలేసి గొర్రెలు అమ్ముకొని మనకి ఇచ్చినావు. బ్యాంక్ అనుకున్నావు? అది ఏం చేస్తా, బ్యాంకే అనుకున్నా. ముసలోడు వద్దంటే నేను ఇచ్చి వేసి ఇచ్చిన. వద్దన్నాడు. ఇప్పుడు నన్ను కోటి బాధలు పెడుతున్నాడు ముసలోడు. మరి పెట్టడా? మరి ఏమి వద్దంటే ఇన్నావా? ఏం చేద్దాం ఆయన, నా కొడుకు గుడుక, చిన్న కొడుకు, పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు గుడుక అంటున్నాడు. అంత పరిస్థితి మంచిగా లేదు కొడుక. 10 లక్షలు రావాలి ఇప్పుడు నీకు. ఇంకా 10 లక్షలు ఇంట్లో 9,41,000 ఉన్నట్టుంది ఇంకా నీకు బాకీ. ఈ 10 లక్షలు ఎట్లా? భూమి గొర్రెలు అమ్మితే వచ్చినాయా? గొల్రామినా. ఇది 1,00,000 రూపాయలు ఉన్నట్టుంది. ఇది 1,09,41,000 ఉన్నది. 10 లక్షలు రావాలి. మరి ఎట్లా వస్తాయి అనిపిస్తుందా? నాకేం గుర్తు కొడుక, నేను ఇప్పుడు ఇంకా బాధ పడలేక వస్తున్నాము. నిన్న వచ్చినాం, నిన్న ఇవాళ ఇవే నాది మనతోటి ఇద్దరే. మీదెంతమ్మా? నాది 17 లక్షలు సార్. 15 లక్షలు? 17 లక్షలు. 17 లక్షలు. ఇది ఎంత? ఇది 1,00,000. ఇది మహేష్ పేరు మీద మీ కొడుకా? నా కొడుకు. ఇది 1,00,000. ఇది 70,000 ఉన్నట్టుంది. పల్లవి దాని లోపల ఇంకోటి ఉందా? 10 లక్షలు ఉంటుంది. ఇది 1,20,000. ఇది 1,70,000. ఎందుకు ఆగన్నా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలు? నేను పొలం పోయింది సారు, మా అత్తగారు ఇక్కడ మా ఊరే కొంటే ఆయన నాగపూర్. అయితే నా మొగడు ఈ అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు చనిపోయాడు. ఈ అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు చనిపోయాడు. చనిపోతే అక్కడ నేను ఉండలే సారు, మా అత్తగారు ఇంటికాడ ఉండలే. ఉండకపోతే పొలం పోయింది. పొలం పోతే పైసలు వచ్చినాయి. పైసలు వస్తే ఇంకా కొంచెం పొలం మిగిలినాయి సార్. నేను మా అమ్మల ఇంటి దగ్గర ఉన్నా కదా, ఆయనతో పొలం కూడా మా బావగారు అమ్ము అంటే అమ్మేసిన. పైసలు వాళ్ళు ఆయన రాపిచ్చారు. వాళ్ళ దగ్గర మాకు అమ్మిన పైసలు డబ్బులు ఇవ్వలే. ఇప్పుడు ఇవి ఇన్ని పెట్టినా చిలక పోయి వచ్చినవి. వాళ్ళకి అమ్మిన డబ్బులు ఇప్పుడు ఎంత ఏమి ఇస్తాను? ఇవి ఇస్తే నేను చిలక కొనుక్కుంటే డబ్బులు ఇస్తా అన్నాడు ఆయన. ఎట్లా నమ్మిరేనని? అంటే అంత జనాలను నమ్మించిండు. జనాలను నమ్మించిండు సారు. 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తుండా నేను అని నమ్మించిండు. అడిగినా నేను సారు, మళ్ళీ అట్లా కూడా నువ్వు ఇట్లా పెట్టుకుంటుండవు, మాకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తుండవు, మళ్ళీ ఎట్లా ఇస్తావు, మళ్ళీ మాకు ఎక్కువ కావాలంటే మళ్ళీ ఎట్లా ఇస్తావు నువ్వు, ఇన్ని కావాలంటే చిలక తీసుకుంటే అని అడిగిన. మా ఊరు అయినా కాబట్టి అడిగితే నేను 3 రూపాయల వడ్డీకి ఇస్తా, మీకు కావాలంటే 10 లక్షలు కావాలన్నా తీసుకుపోయి అవి తీసుకుపోయి చిలక తీసుకో అమ్మ నువ్వు అని చెప్పిండు. ఇప్పుడు నిన్ను చిలక అమ్మి నా దగ్గర పెట్టమని అడిగినా. నేను నీ ఇంటికి వచ్చిన్నా. నేను ఎందుకు నువ్వు పెట్టినావు, నువ్వు అయ్యలా నేను పెట్టమని అడిగినా, ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. మీ పెద్ద మనిషి ఎంత? 13 లక్షలు. 13 లక్షలు. ఎవరెవరి పేర్ల మీద పెట్టినావు? ఇదంతా 12 లక్షలు. ఇది 12 లక్షలు. మొత్తం 13,30,30,000 ఉన్నట్టుంది కదా.
ఎట్లా వచ్చినాయి ఎక్కడ డబ్బులు ఇవి? మాది ఊరు పోయింది, భూములు పోయినాయి. ఏది పాలమూరు రంగారెడ్డిలో? భూములు పోయినాయి, ఊరు పోయింది. ఇది ఒక 5 లక్షలు. 5 లక్షలు, అది ఒక 5 లక్షలు. ఇది ఒక 3,40,000. ఇది 2 లక్షలు. 2 లక్షలు. ఇవన్నీ ఎవరు మీ ఫ్యామిలీ అందరి మీద? అంతా మా ఊరి జనం. ఇది అవి ఇది ఒక 3 లక్షలు. ఇది 5 లక్షలు. ఊరు నాయన 6,30,000. ఇవి 6 లక్షలు. ఇది 1,00,000. 1,90,000. 10 లక్షలు. ఇవన్నీ అంటే మీ ఊరోళ్ళే అంతా? ఇదంతా ఏ ఊరు ఇది? బండరాయపాక. ఏ మండలం ఇది? జిల్లా వనపర్తి జిల్లా. వనపర్తి జిల్లా. ఇది 1,00,000 రూపాయలు చిన్న పాప పేరు మీద ఉన్నది. ఇది 2 లక్షల రూపాయలు. ఊరు నాయన. ఓకే ఓకే. ఇప్పుడు మొత్తం ఎంత మీ ఊర్లో? ఎంత ఎన్ని లక్షలు ఉంటాయి మీ ఊర్లో? సుమారుగా మావి 2-3 కోట్లు ఉంటాయి. 2-3 కోట్లు మీ ఊరే ఉంటాయి. మరి మీ ఎమ్మెల్యే మెగారెడ్డి దగ్గరికి పోయిరా? మేఘారెడ్డి దానికి పోయినాం, నిరంజన్ రెడ్డి దానికి పోయినాం, అందరు దానికి పోయినాం. నాగం జనార్దన్ రెడ్డి ఉన్నాడు. నాగం జనార్దన్ రెడ్డి అసలుకి వెళ్ళాడు. ఆయన అయిపోయింది ఆయన పని, ఆయన చేత కాదు. ఆయన అన్నాడు కానీ అది అల్లలేదు. నిరంజన్ రెడ్డి ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో మీటింగ్ ఉన్నది. మీటింగ్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ బుచ్చిరెడ్డి ఫోటోలు వేసిండ్రు. ఒక మీటింగ్ కానీ వస్తే మంది ఏం చేశారంటే ఆయనకు పిండ ముద్దలు వేసి ఆయన ఫోటోలు నరికిండ్రు. ఊరోళ్ళు నాగపురోళ్ళు నరికితే ఇట్లా అయితే బాగుండదు ఆయన ఫోటోలు వేసిండ్రు. ముంజాతనే ఏం చేసిండ్రు, నిరంజన్ రెడ్డి మీ పైసలు ఎక్కడ నేను ఇప్పిస్తా అని చెప్తే ఈ ఊళ్ళో మీటింగ్ జరగనిస్తారని నిరంజన్ రెడ్డి వచ్చి ఏం చేసిండు, మీ పైసలు ఇంకా మీటింగ్ చెప్పేది ఇడిచిపెట్టిండు. మీ పైసలు తొందరగా మీరు రాండి, మీ పైసలు మీకు ఇప్పిస్తా అని చెప్పి నాది అని ఆ మీటింగ్ గడుపుకున్నాడు. స్టాప్ చేసిండు. మేము వనపర్తికి పోయినాం. వనపర్తికి పోయినాక మిమ్మల్ని వనపర్తికి ఎవరు రామన్నాడా, మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు, మీరు వనపర్తికి రమ్మా. ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి పోయిరా? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మాకు దాని సమస్యనే మాకు తెలియదు అన్నాడు. ఎవరు మీ దగ్గర వసూలు చేసిందంతా? మా దగ్గర వసూలు చేసిందంతా హుసేను అలాగే ఇంకా చేసినాం మేము. నాది 13 లక్షలు సార్. 13 లక్షలు. ఎట్లా వచ్చినాయి పైసలు? అవి నాది ఇల్లు పోయింది, భూమి పోయింది. మన పాలమూరు రంగారెడ్డి జిల్లా బండరాయపాకులో నా పేరు బింగిలింగ. 4 ఆడవిల్లలు. నా పిల్లలు నడవలేదు. కూర్చోబెట్ట, పండబెట్ట, లేవట, వంట పెట్ట. నాకు మగ పిల్లలు లేరు. 4 ఆడవిల్ల అందరూ గుర్తే. ఏమంటారు అమ్మాయిలు? ఇచ్చినావు కదా, ఇక నువ్వే మాట్లాడుకో, నువ్వే చేసుకోంటారా? నీ పైసలు ఇష్టం, నీ ఇష్టం. ఇంకా బాధ పెడుతుంది. ఎన్ని ఎకరాలు పోతే నీకు 13 లక్షలు వచ్చినాయి? నాది 5 ఎకరాలు. 5 ఎకరాలు. 4 ఎకరాలకు 3.5 వేసిండ్రు. ఇంకా ఎకరా తెలియక తీసుకున్నాను. నేనేం చెప్పాను, మంది కాదు ఊరంతా 5.5 వేస్తే నాకు 3.5 వేసిండ్రు. 3.5 వేసిండ్రు. మొత్తం అన్ని పైసలు ఖతం అయిపోయినాయి. భూమి బా, పైసలు బా, ఇల్లు బా, అంత పోయింది. ఏం లేదు. ఇలా భారీగా నడవలేక రాదు. కూర్చొని ఇప్పుడు ఎవడెవడైతే ఈ 6 ఉన్నారో వాళ్ళకు కూడా భార్యలు పిల్లలు ఉంటారు కదా, చెప్పు తీసుకొని కొట్టండి మీ భర్తలని. ఎవడెవడైతే 6 ఉన్నారో చెప్పు తీసుకొని కొట్టండి. అసలు ఎట్లా ఈ దుర్మార్గాలకు తిండి పెడుతున్నారు? ఇట్లాంటి పేద ప్రజలను ముంచి వాళ్ళ జీవితాలతో ఆడుకొని మీకు మరి మీరు మిమ్మల్ని కార్లలో తిప్పుతురా, లేకపోతే మీకు బంగ్లాలు కట్టించిరా, మీకు అందమైన డ్రెస్సులు కొనిస్తురా? మీ పిల్లల చదువులకు కూడా ఇప్పుడు ఆయన పిల్లలు కానీ ఇంకెవరైనా ఉంటే ఆ 6 పిల్లల చదువులకు కూడా వీళ్ళ డబ్బులే వాడుతున్నారు దొంగలు. అసలు లోకల్గా ఉన్న లీడర్లు అంతా ఏం చేస్తున్నారు అంటే ఈ టోటల్ ఎలక్షన్ ఫండింగ్ అంతా వీళ్ళకి ఈ 6 ఇచ్చుంటారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ. ఎందుకంటే దాదాపు ఒక 200 కోట్ల రూపాయలు లేపిరు కదా. ఎంత ఘోరం! 2500 మంది ఉన్నారు ఇట్లాంటి పేద ప్రజలు. ఏం పెద్ద మనిషి, ఏం పేరు? నా పేరు ఎల్లయ్య. ఎన్ని ఎకరాలు పోయింది నీది? 4 ఎకరాలు పోయింది. ఎకరంన్నర పోతే ఎన్ని పైసలు వచ్చినాయి? 3 లక్షలు వచ్చినాయి.
వాని మీద చల్లినావు. ఆ. ముసలి చచ్చిపోయింది, గంజి పట్టిన దిక్కు లేదు. ఆగు, 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 ఆ. ఎంత ఇప్పుడు ఎన్ని పైసలు? 288 ఇప్పుడు ఇంకెంత రావాలా? అన్ని రావాలి. అన్ని రావాలి. మరి ఈ లెక్క అంత ఏంది? ఇలా మధ్యలో అంతా 288 రావాలి. ఇంకా ఇదంతా ఏంది మరి కాపీలా? ఇదంతా ఏంది ఇది? అసలు రాసుకుంటూ వచ్చిండు. ఆహా, రాసుకుంటూ వచ్చిండు అంతే. వడ్డీ అసలు అని. నువ్వు ఇది చూడంగా నమ్మ 6000 మిత్తి పడ్డది కాపీలని నువ్వు అనుకున్నావు. ₹1 అని వచ్చిందా? ₹1 రాలే. వడ్డీ అయినా లేదేసుకున్నాడు ఖర్చు పెట్టాలి. మరి ఎట్లా మరి ఏం చేద్దాం? ఏం చేయాలంటే మీ ఆడపడు పట్టుకొని తెచ్చుకోవాలంట. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు. 2 కొడుకులు. పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని ఎవరి తిప్పలకాలు వాళ్ళు పోయారు. నీ దగ్గర ఏం లేదు ఇక భూమి ఏం లేదు. కాశీపతి దిక్కు లేదు. మీ ఎంత? ఇంకా 4,42,000 సార్. 4,42,000. బిడ్డ పెండి చేయాలనుకుంటే బిడ్డ పెండి వరకు ఇస్తామా. నీకు 3 నెలలు ముందర చెప్పు, 3 నెలల ముందు చెప్తే నేను చూసుకుంటా. ఫోన్ చేసి పిల్లడం కూడా ఫోన్ నెంబర్ రాసుకున్నాం సార్. ఫోన్ నెంబర్ లేదు. ఉషానికి ఫోన్ చేసేస్తాడు, కొంటానికి ఫోన్ చేసేస్తాడు. బిడ్డ ఆగిపోయింది, పైసలు ఆగిపోయింది. హుస్సేన్ అంటోడు ఏడున్నాడు? ఎక్కడ ఉంటాడు సార్? ఎక్కడ ఎత్తాడు ఫోన్ చేసి ఇచ్చాపు. శ్రీపురంలో ఉంటాడో ఏడుంటాడో మనకు ఫోన్ అయితే ఎత్తాడు. 4 లక్షలు ఎట్లా వచ్చినాయి డబ్బులు? కూలీ చేసుకుని సార్, ఇంట్లో పని చేసుకొని కూలీ చేసుకొని ఇంత భూమి కొంచెం ఇల్లు పోయింది. రాయబాగల కాడ ఇంత ఇల్లు పోయింది కొంచెం ఉంటే. మీదమ్మా పెద్ద మనిషి హైదరాబాద్ చూసినా ఎప్పుడన్నా? మరి రావాల్సి వచ్చిందిగా. భూమి అమ్ముకున్నాం. భూమి అమ్ముకున్నారు. ఎన్ని డబ్బులు వచ్చినాయి? మాకా 20 లక్షలు వచ్చినాయి సార్. 20 లక్షలు వచ్చినాయి. కొడుకులు పంచుకొని వాళ్ళు ఎవరు ఉన్నారు. ఇంకా నాకు ఇగో ఇంకో కాయ ఇగో ఇవి 1,00,000 ఉండవు, 1,20,000 ఉండవు. ఇంకా ఇవి నా బతుకు తీరక నుంచి నాకు పింఛన్ లేదు. దానికి ఎందుకు ఇచ్చినావు పైసలు? వడ్డీ వస్తుంది, 3 నెలలకు ఒకసారి ఇస్తా అంటే వడ్డీ వస్తుంది ఇచ్చాను సార్. వడ్డీ వస్తుంది అని ఇచ్చాను సార్. అంతే, ఏం లేదు. పింఛన్ కంగా లేదు. లోపల రా. ఎంత అందరితో మాట్లాడేస్తా. ఎంత సార్? మా బండరాయపాకుల భూమి పోయింది ప్రాజెక్ట్ రాయపాకుల మండలం గోపాల్పేట రేవెల్లె వనపర్తి జిల్లా. మాది 6 లక్షలు. 6 లక్షలు ఎట్లా భూమి డబ్బులేనా? కష్టం చేసుకునే భూమి డబ్బులే. నాకేం భూమి గిట్ట ఏం లేకున్నది. నేను ఇల్లరికం దాకా వచ్చిన ఊళ్ళోనే ఉన్నా. ఇన్ని కష్టం చేసుకున్న డబ్బులు ఉన్నవి, ఇన్ని పైసలు వచ్చినాయి ఉన్నవి. ఉంటే అన్ని కలిపి ఆయన ఇంటికి వచ్చినాయి. సార్కి ఇచ్చిన ఇట్లా మా బాబు చదువుకున్నాడు, నాకు ప్లాట్ దొరికినప్పుడు ఇవ్వాలంటే అట్లే ఇస్తలేమ్మా, నువ్వు నెల ముందు ఉన్నాగా మాట్లాడు, నాకు ఫోన్ చేసి చెప్పు, నేను నెల తర్వాత ఇస్తా అని చెప్పిండు. చెప్పినాక నేను ఒకసారి పోయి సార్ నాకు సంగతి డబ్బులు కావాలి అంటే, సామా నేను ఇప్పుడేం పోతలేను, ఇప్పుడు నీకు ఖర్చులకు అంటున్నావు కదా, ఒక 50,000 ఉంటే తీసుకోవు అని ఒక 50,000 ఇచ్చిండు. ఒక 50,000 ఇచ్చిండు. ఇంకా తర్వాత లేపేసిండు. ఇంకా మళ్ళీ పోయి అడిగితే ₹1 లేదు, వాళ్ళు హుస్సేన్ వాళ్ళు గిట్ట నువ్వేం టెన్షన్ పడకు, వస్తావి ప్లాట్లు అవి ఇవి అని చెప్పిండ్రు. ఇవి 10 లక్షలు సార్. మా నాయన 4 ఆడపిల్లలము. 4 ఆడపిల్లలం అయితే 10 లక్షలు అయితే మేము అక్క జిల్లాలో పడక చెరి సగం చేసుకొని పెట్టుకున్నారు తండ్రి బిడ్డలు. ఈమెకు మొగడు లేడు, 2 ఆడపిల్లలు, ఒక పిల్లగాడు. 5 లక్షలు. ఈయన 5 లక్షలు. ఇద్దరు సగం చేసుకున్నారు. ఈయనకు గంజి వచ్చేటోళ్ళు లేరు, ఈమెకు మొగడు లేడు. ఈమె కొడుకు ఇప్పుడు అపెండర్ ఆపరేషన్ అయింది, చిన్న బాబు 9 నెలల పిల్లాడు. ఈయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, కడుపు నొప్పి లేచి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉండి ఈయన పైసలు ఇస్తారన్నా కానీ 10 లక్షలు 16 లక్షలు. మాది బండరాయపాకల సార్. ఏదుల రిజర్వాయర్ కిందనే పోయింది. ఏదుల రిజర్వాయర్ అదే సార్. అయితే 13 లక్షలు ఉండవి. మా తాత కొడుకు ఈయననే ఫోటో చచ్చిపోయాడు. అమౌంట్ లేక పశువుల గురించి ఆలోచించి 13 లక్షలు ఉండేవి సార్. పోయి అడిగితే ఓసారి మెడలు పట్టి దొబ్బి తిట్టిండు. సాయిబాబాని. హుస్సేన్ అనేటోడనే చెప్పి ఫోటోలు అన్ని ఉన్నాయి కదా. ఎటు పోయిండినా మళ్ళీ అటే పోయింది. రానా నువ్వు? ఇలా ఫోటోలు ఉన్నాయి కదా. ఓకే. ఇంకా మళ్ళా మా తాతకు బుక్ అని ఇచ్చినాడు. ఇగో సార్ మళ్ళీ ఇక్కడ రాసిండు. చనిపోయినాక మళ్ళీ ఇక్కడ రాసిండు సార్. రాసి నేను ఇస్తానే నమ్మించిండు. నమ్మించి ఇంకా ఇవ్వకుండా ఇక నెంబర్ కూడా మీరు ఇప్పుడు చూసింది అదే నెంబర్ చూడు సార్. ఇంక ఇవ్వకుండా 13 లక్షలు ఇంకా అక్కడనే తీసుకున్నాడు సార్. ఈ హుస్సేన్ అన్నటోడే తోలుకపోయాడు. ఈ సాయిబాబా చెప్తే తోలుకపోయి తీసుకున్నాడు. ఇంకా ఈ సార్ అని ఓ రోజు పోయి అడిగితే ఇంకా మెడలు పట్టి దొబ్బిండు సార్. ఆడోళ్ళని కూడా చూడాడు సార్. ఇంకా మెడలు పట్టేసి నెట్టేసిండు. ఇంక అప్పుడు చూసింది ఆయన ముఖం. ఇంక మేము
మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు మాకు. మా పైసలు మటుక మాకు ఇస్తలేడు సార్. మా తాత కూడా చచ్చిపోయాడు అన్నా కానీ ఇస్తలేడు. సస్తే నేనేం చేయాలన్నాడు, మేడలు పట్టి దుబ్బిండు. ఏదైనా మీరే కదా ఇదంతా లీడ్ చేస్తున్నారు.